మున్సిపాలిటీతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించిన అమృత్ 2 స్కీమ్స్ సమ్మర్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం శాంక్షన్ చేయించి దాదాపు 900 crores అంటే టోటల్ వర్క్స్ 1100 crores అయితే 900 కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి దానికి సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ మున్సిపాలిటీలో రాబో ఎండాకాలంలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి రాకుండా డ్రింకింగ్ వాటర్ కానీ రా వాటర్ కానీ రాకుండా ఉండడానికి గౌరవ కలెక్టర్ ఇలా గారు, నేను, స్పెషల్ ఆఫీసర్ గారు, అలాగే వివిధ డిపార్ట్మెంట్ హెడ్స్తోని, మాజీ కౌన్సిలర్స్తోని, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరూ రివ్యూ చేసుకోవడం. ఎందుకంటే సేఫ్ సైడ్గా రేపు మనకు పానగల్ ట్యాంక్ ఫుల్ లెవెల్గా నింపుకోవడం, ఇంకా 10-15 days అయితే మొత్తం వరి కోతలు కూడా అయిపోతాయి కాబట్టి దాన్ని ఫుల్ లెవెల్గా నింపి వచ్చే సమ్మర్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలని చెప్పి మేము ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు శానిటేషన్ సంబంధించి కూడా తడి చెత్త పొడి చెత్తని సపరేట్ చేయడానికి కూడా గతంలో 5 ఏళ్ళు 6 ఏళ్ళ కింద బుట్టలు ఇస్తే అవి చాలామంది ఖరాబ్ అయిన సందర్భంలో మళ్ళీ అన్నీ కలిపేస్తున్నారు. దాన్ని కూడా సెగ్రిగేషన్ చేయడానికి మరొకసారి మళ్ళీ ఇంటికి 2 బుట్టలు లెక్క ఇవ్వడానికి ఈరోజు నిర్ణయం తీసుకొని త్వరలో టెండర్లు పిలిచి ఇవ్వడం జరుగుతుంది. పట్టణంలోని ప్రతి ఇంటికి ప్రతి పౌరునికి విజ్ఞప్తి చేస్తున్నారు, అది మీ బాధ్యతగా భావించండి. మీరు ఇచ్చే ఆటో వచ్చినప్పుడే మీరు విజిల్ కొట్టగానే తీసుకొచ్చి 2 సపరేట్గా ఇవ్వాలని, దాంతోపాటు ఎస్టీపీకి సంబంధించి కానీ డంప్ యార్డ్ సంబంధించి కూడా రాబో కాలంలో డెఫినెట్గా దాన్ని ఎట్లా నూతన టెక్నాలజీతో చేయాలని చెప్పి నేను కానీ మా జిల్లా కలెక్టర్ గారు మా యంత్రాంగం అంతా కూడా దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. మీకు తెలుసు ఎలక్ట్రిసిటీ సంబంధించి మొన్నటి వరకు 3 monthsలోనే బీట్ మార్కెట్లో సబ్స్టేషన్ శాంక్షన్ చేయించి ఫస్ట్ 5 అవైలబుల్ లేకుంటే 5 MVA పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొత్త ట్రాన్స్ఫార్మర్ దాదాపు 1 crore పైన 8 MVA కూడా పెట్టడం జరిగింది. 50% ఆఫ్ ది టౌన్లో ఈరోజు లో వోల్టేజ్ రాకుండా ఎండాకాలంలో కూడా 3 phase వచ్చే విధంగా 24 hours ఏర్పాటు చేశాం. ఇంకా ఎక్కడెక్కడ ఇబ్బంది వచ్చినా రోలింగ్ స్టాక్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కానీ ఆఫీసర్స్, మీ వార్డు మళ్ళీ ఏమంటున్నాం వార్డ్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నాం. మా కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్స్ అయినా ఉంటారు కానీ వార్డ్ ఆఫీసర్ మీ బాధ్యతని ఈ 3 మాసాలు మీరు బాధ్యతతో వర్ణించండి. మీరు ఎందుకో డ్యూటీ ఉన్నవా అంటే ఉన్నట్టు కాదు, వార్డ్ ఆఫీసర్ వేసినప్పుడు మీ బాధ్యత ఏంటంటే రోజు 2 గంటలు మీరు వేరే డిపార్ట్మెంట్ అయినా సరే 2 గంటల సమయం వెచ్చించి అక్కడ ఉన్న సమస్యలు స్పెషల్ ఆఫీసర్ గారికి, కమిషనర్కు, కలెక్టర్ గారికి, నాకు కూడా చెప్పండి, మా మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళకి కూడా చెప్పండి. ఓవరాల్గా మనందరూ ఉన్నది ఏంటంటే ఈ సమయంలో నల్గొండలో ఎండ అంటే మీకు తెలుసు చుట్టూ గుట్టలే ఉంటాయి. టెంపరేచర్ 48, 46 చూపించినా 50 దాటినట్టు అనిపిస్తుంది. వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. మనం అవసరం వస్తే ట్యాంకర్ పెడతాం తప్ప ఆ ట్యాంకర్ పెట్టే స్టేజ్కి తీసుకురాము. పానగల్ రిజర్వాయర్ నింపించి డెఫినెట్గా మీ అందరికీ కూడా వాటర్ ఇబ్బంది లేకుండా చేయడానికే ఈరోజు రివ్యూ పెట్టినాం. దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకున్నాం. మళ్ళీ మేము కలెక్టర్ గారు, మా స్పెషల్ ఆఫీసర్ కూర్చొని కమిషనర్ గారితో పాటు మా ఆఫీసర్స్ని కూడా ఎప్పుడు ఎవ్రీ వీక్ రివ్యూ చేసుకుంటాం. మీ అందరికీ మళ్ళీ మాటిస్తున్నాం, ఇబ్బంది ఉండదు. కానీ మీరు కూడా ప్రజల్లో ట్యాక్స్ కట్టవలసిన వాళ్ళు, బకాయిలు ఉన్నవాళ్ళు, కెపాసిటీ ఉన్నవాళ్ళు, డబ్బుండి కూడా కట్టకపోవడం, అది ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే మీ పాత్ర కూడా ఉండాలి. ట్యాక్స్ పేయర్స్ ఎవరు ఉంటే కూడా మీరు ట్యాక్స్ కట్టాలని తెలియజేసుకుంటూ తప్పకుండా నల్గొండ మున్సిపాలిటీ ఇప్పటికీ మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ SDFలో 109 crores, మన గవర్నమెంట్ ఆఫ్ UDFT స్కీము 125 crores నిన్ననే ఫైనల్ చేసి శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వచ్చే 1 yearలో టోటల్గా కంప్లీట్ చేస్తాం. ఇలా వచ్చేది 11 ట్యాంకులు, ఒక్కొక్కటి 12 లక్షల లీటర్ల కెపాసిటీతోని ఎక్కడ ఏ మున్సిపాలిటీలో లేవు. దాంతో ప్రతి ఇంటికి నీకు రా వాటర్ అవసరం లేకుండా కృష్ణా వాటర్తోనే మీరు వాడుకునే విధంగా ఈరోజు రికార్డు స్థాయిలో మొన్ననే మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేసినాం. తెలంగాణ 2 cities అదర్ దాన్ హైదరాబాద్, వరంగల్ అండ్ నల్గొండ మాస్టర్ ప్లాన్ కూడా అప్రూవ్ చేయించినాం. ఈ నూడా కూడా కొన్ని గ్రామాలు కూడా కలిసినాయి. దాన్ని కూడా త్వరలోనే మాస్టర్ ప్లాన్ చేస్తూ ఈ సమ్మర్ తర్వాత దీని పరిధిలోకి వచ్చే అన్ని గ్రామాల అభివృద్ధి కోసం కూడా ఒక మాస్టర్ ప్లాన్ చేస్తూ ఒక సిస్టమ్ ప్రకారం ఒక ప్లాన్తో ముందుకు పోతేనే ఏ సిటీ అయినా మళ్ళీ రేపు పైప్ లైన్ రోడ్ వేయడం, మళ్ళీ పైప్ లైన్ కావాలంటే ఆ రోడ్ కట్ చేయడం,
మళ్ళీ దాన్ని ఆ విధంగా డబల్ వృధా చేయకుండా ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు పోయడానికి మా జిల్లా కలెక్టర్ గారు రోజు రివ్యూ చేసుకుంటూనే ఉన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ సమయం కూడా మనకిస్తూ జిల్లా తిరుగుతూ మనకు కూడా సమయం ఇస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మీ మీడియా ప్రతినిధి మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరు ఏదో చిన్నవి కాకుండా మీ యూట్యూబ్లో కానీ మీ సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కానీ ఇది ప్రజలకు పనికొచ్చే చెప్పాలి. తప్పకుండా నిన్ననే 42 కోట్ల రూపాయలు ఓవర్ డ్యూస్ పాత డ్యూస్ ఉండి పబ్లిక్ హెల్త్ టఫ్ ఐడీసీ ఎన్ని రిలీజ్ చేసినా 12 కోట్లు రిలీజ్ చేయించడం. భాస్కర్ టాకీస్ నుంచి మన అంటే డిఓ ఆఫీస్ టు కలెక్టర్ ఆఫీస్ అండ్ గొల్లగూడ రోడ్ కూడా 2 డేస్లో ఈ రంజాన్ ఉగాది పండుగ తర్వాత దాన్ని అంతా కూడా టోటల్ రోడ్స్కు డివైడర్ సెంట్రల్ లైటింగ్ అన్నీ కూడా మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో టోటల్ టౌన్లో రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళు అప్పుడు మొదలుపెట్టి పేమెంట్ ఇవ్వలే. నిన్న సాయంత్రం 12 కోట్లు రిలీజ్ చేయించింది. లాస్ట్ అక్టోబర్లో వచ్చి నిన్న అసలు 1 ఇయర్ పేమెంట్ లేకుండా నిన్న రిలీజ్ చేయించిన వాళ్ళు కూడా మే ఎండింగే కంప్లీట్ చేస్తున్నారు. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. రేపు ఉగాది అంటే తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరం. మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం జనవరి 1 కానీ మనకు నూతన సంవత్సరం రేపు ఎల్లుండి. ఈ నూతన సంవత్సరంలో మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు మన నల్గొండ అంతా బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ దాంతోపాటు ఆ తర్వాత వచ్చే రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ ఎక్కడ చిన్న సంఘటనలు లేకుండా గత 30 సంవత్సరాలుగా నల్గొండలో మత సామరస్యానికి ఎక్కడ ప్రతీక అంటే నల్గొండనే. ఎవ్వరూ కూడా అనుకోకుండా హిందూ ముస్లింలు కలిసి అన్ని పండుగలు చేసుకుంటాం. క్రైస్తవులు క్రిస్మస్ వచ్చిందంటే కలిసి పని చేసుకుంటాం, కలిసి పండుగలు చేసుకుంటాం. దాన్ని అదేవిధంగా కంటిన్యూ చేద్దామని మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలతో రంజాన్ శుభాకాంక్షలు. 2 ఘాట్ రోజులు, ఒకటి లతీఫ్ సాబ్ దర్గా మీదకి, ఇంకొకటి బ్రహ్మంగారి గుట్ట. ఎప్పుడో డిమాండ్ అది. ఆ 2 గుట్టలు కూడా 140 crores టెండర్ కూడా ప్రక్రియ పూర్తయింది. 3rd రోజు వర్క్ ఆల్రెడీ మిషనరీ వచ్చింది. ఆ 2 గుట్టలు పైకి ఘాట్ రోడ్ డబల్ రోడ్ వేస్తున్నాం. ఆ 2 ఘాట్ రోడ్లను కలుపుతూ దానికి హనుమాన్ నగర్ నుంచి ఇటు లతీఫ్ సాబ్ గుట్టకు రోప్ వే కూడా శాంక్షన్ అయింది. అదొక ఇంకా 3 months అయితే టెండర్ పిలిచి అది కేంద్ర మంత్రి గడ్కరీ గారితో మన రాష్ట్రానికి నేను శాంక్షన్ చేయించిన 5 ఘాట్ రోడ్లలో ఇదొకటి. ఒకటి యాదగిరి గుట్ట, ఒకటి భువనగిరి ఫోర్టు, ఒకటి రామగిరి గుట్ట అని మన మంత్రి శ్రీధర్ బాబు గారి కాన్ఫరెన్సీ, ఒకటి మన నల్గొండ. ఈ 2 గుట్టలు కలిపే రోప్ వే. ఎందుకంటే పిల్లలకు ఎంజాయ్మెంట్తో పాటు ఒక టూరిజం పాయింట్గా చేయాలని అక్కడ పోయే భక్తులకు పెద్దవాళ్ళు అయితే దర్గా ఎక్కాలనుకుంటారు. 2-3 సార్లు మేము ఎక్కినాం కానీ అంత హైట్కి ఎక్కలేకపోయినాం. అలాంటిది పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని మోసుకెళ్తూ పైకి తీసుకొస్తారు. అంత పవిత్రమైన దర్గా ఉన్నది, అంత పవిత్రమైన హనుమాన్ టెంపుల్ ఉన్నది అక్కడ. దానికి ఘాట్ రోడ్తో పాటు రోప్ వే కూడా శాంక్షన్ చేయించడం. ఇవన్నీ కూడా ఒకవైపు మన బక్కదాయకుంటాను వెంకటేశ్వర గారి వెనుక అది కూడా 3rd రోజు ఫౌండేషన్ పెట్టుకున్నాం. అదొక 7 crores పానగల్ లిఫ్ట్ నుంచి లిఫ్ట్ పెట్టించినాం. ఎందుకు పెట్టించినా మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ చెరువు నింపినట్టయితే మరొక లేక్ వస్తే పెద్ద చెరువు, అది గవర్నమెంట్ చెరువే, దాన్ని బండ్ రేజ్ చేసి లిఫ్ట్ పెట్టి పానగల్ కృష్ణా వాటర్ నింపితే టౌన్లో ఈ ఏరియా అంతా కూడా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి బోర్లలో బోర్ వేసుకున్నా సరే కృష్ణా వాటర్ రావాలని రేపు మొత్తం 45 crores. అది కూడా 3rd రోజు ఫౌండేషన్ పెట్టుకుంటున్నాం. టెండర్స్ అయిపోయింది. కాంట్రాక్టర్ కూడా పెద్ద కాంట్రాక్టర్ వారు కోడ్ చేయడం జరిగింది. అది కూడా 6 monthsలోనే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వచ్చి వెంకటేశ్వర కాలనీ బ్యాక్ సైడే ఒక బ్యూటిఫుల్ అక్కడ కూడా ఒక వాక్ వే లాగా దాన్ని చేస్తున్నాను. అది కూడా దాదాపు 7.5 కోట్ల రూపాయలు టోటల్ వాల్యూ. దానికి అది చెరువు ఉన్నది కానీ అది కబ్జాగా ఏమైపోతుందని చెప్పి లిఫ్ట్ శాంక్షన్ చేయించిన. గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగడాలంటే అదొకటి. ఈ పానగల్ ట్యాంక్ ఒకటి ఉంది కాబట్టి మనకు వాటర్ ఇబ్బంది లేకుండా వల్లభరావు చెరువుని గతంలో చేసినాం కానీ దానికి కృష్ణా వాటర్ పోవట్లేదు. దీనికి వచ్చేది కృష్ణా వాటర్. నేను చెప్పిన బక్కతాయకుంటా వెంకటేశ్వర కాలనీ వెనుక ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రజలందరూ కూడా సహకరించి ప్రభుత్వంది మున్సిపాలిటీది బాధ్యత కాదు, మీరు కూడా బాధ్యతతో భయంతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నప్పుడే మనం అనుకునే సాధించగలము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.